అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆస్వాదించడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు అని భావిస్తున్నాను. విషయం ఏమిటో తెలుసుకోవడానికంటే ముందు ఈ మధ్య కాలంలోనే మన ఛానల్‌లో అప్‌లోడ్ అయిన ఒక వీడియో విశేషమైన ప్రజాదరణను పొందింది. దానికి ముందుగా కృతజ్ఞతను తెలియచేయాలి అని అనుకుంటున్నాను. ఇంతకీ వీడియో ఏమిటనుకుంటున్నారా? అన్నం, పప్పు, కూర, చారు ఈ పదాలతో రామాయణార్థం వచ్చేలాగా దత్తపదిని పూరించిన పద్యం ఈ మధ్య కాలంలోనే ఛానల్లో అప్లోడ్ చేశాం. దానికి మీ ఆదరణ చాలా ఆనందాన్ని కలిగించింది. ఒక వీడియోకి ఇంత తక్కువ కాలంలో 40,000కు పైగా వ్యూస్ రావడం, ఒక వీడియోకి 950కి పైగా సబ్స్క్రైబర్స్ రావడం, ఇది ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కూడా కలిగించింది. ఇంతటి ఆదరణను చూపిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆ వీడియోని ఎవరైనా చూడాలి అని అనుకుంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. తప్పకుండా లింక్ పై క్లిక్ చేసి ఆ వీడియోను కూడా చూసేసేయండి. ఇక ఈ రోజు విషయంలోకి వద్దాం. ఈ రోజు మనం వీడియోలో ఒక 5 పవిత్రమైన పదార్థాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమిటా పదార్థాలు అనంటే శ్లోకం ఇలా ఉంటుంది. ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం శవకర్పటం కాకవిష్ఠా సముత్పన్నః పంచైతే అతి పవిత్రకాః. ఈ పదాన్ని కలిపేస్తే పంచైతేతి పవిత్రకాః అని కలిపేస్తే ఉంటుంది. విడదీస్తే పంచైతే అతి పవిత్రకాః. అతి పవిత్రములైన పదార్థములు ఇవి. ఏమిటవి అనంటే ఉచ్ఛిష్టం. ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి అని అర్థం. ఎంగిలి చాలా పవిత్రమైన పదార్థంట. అలాగే శివ నిర్మాల్యం. శివ నిర్మాల్యం అంటే భగవంతునికి పూజ చేసిన తరువాత మరునాటికి మనం ఏవైతే ద్రవ్యములు అక్కడి నుంచి తీసేస్తామో, పూలమాలలు కావచ్చు, పుష్పములు కావచ్చు, వివిధ రకాలైన పదార్థములు కావచ్చు, వాటిని అన్నిటినీ కూడా మనం తీసేస్తే వాటిని అంటే అలంకరణ కోసం ఏవేవైతే ఉపయోగించామో వాటన్నిటినీ కూడా మనం మరునాడు తీసివేస్తాం. వాటిని నిర్మాల్యము అని అంటాం. అది కూడా చాలా పవిత్రమైన పదార్థం, శివ నిర్మాల్యం. అలాగే వమనం. వమనము అంటే కక్కు. అంటే మన మాటల్లో చాలా వ్యావహారికమైన మాటల్లో చెప్పుకోవాలి అంటే వాంతి అని అంటాం. వమనం. శవకర్పటం. శవకర్పటం అంటే శవము మీద కప్పినటువంటి బట్ట. అది కూడా చాలా పవిత్రమైనదట. ఇక్కడికి 4 అయ్యాయి. ఉచ్ఛిష్టము ఎంగిలి, శివ నిర్మాల్యం భగవంతుని దగ్గర పూజ చేసిన తరువాత మరునాటికి మనం తీసేసే పుష్పాదికములు, వమనము అంటే కక్కు, శవకర్పటం శవము మీద ఉంచినటువంటి కర్పటము అంటే వస్త్రము, బట్ట అని అర్థం. ఇక్కడికి 4. ఇక 5వది కాకవిష్ఠా సముత్పన్నః. కాకము అని అంటే కాకి అని అర్థం. సంస్కృతంలో కాకిని కాకః అని అంటారు. కాకవిష్ఠా సముత్పన్నః. కాకవిష్టము అంటే మలము అని అర్థం. మన భాషలో మళ్ళీ తేలికగా చేసి మాట్లాడుకోవాలి అంటే కాకిరెట్ట అని అంటాం చూసారా. కాకవిష్ఠా సముత్పన్నః దాని నుంచి పుట్టినటువంటిది. కాకి రెట్ట నుంచి ఉద్భవించినది, పుట్టినటువంటిది. ఇవన్నీ కూడా పంచ. ఏతే పంచ. ఈ 5 కూడా అతి పవిత్రకాః చాలా పవిత్రమైనవి అని ఈ శ్లోకం మనకు చెప్తూ ఉన్న అర్థం. ఇందులో మనకి సందేహం లేకుండా నిస్సందేహంగా పవిత్రమైన పదార్థము అని అనిపించేది ఒక శివ నిర్మాల్యం తప్ప మిగిలినవన్నీ కూడా మనకు అనుమానాస్పదంగానే ఉన్నాయి. అవి ఎలా పవిత్రమైన పదార్థాలు అవుతాయి అని మన మనస్సులో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వాటికి సమాధానాలను వరుసగా తెలుసుకుందాం. ఉచ్ఛిష్టం. ఉచ్ఛిష్టము అంటే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఎంగిలి. ఎంగిలి ఎలా పవిత్రమైన పదార్థం అవుతుంది అని అంటే, ఎంగిలి అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే ఆవు నుండి పాలు పితకడానికంటే ముందు ఆవు పాలను ఎవరు తాగుతారు అంటే దూడ తాగుతుంది. దూడ తాగిన తరువాత మాత్రమే ఆవు పాలని మనం పిండుతాం. అందువలన అప్పటికి దూడ చేత ఆ పాలు ఎంగిలి చేయబడతాయి. అయినా సరే ఆవు పాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా పవిత్రమైన పదార్థంగా మనం భావన చేస్తాం. పంచామృతములలో అది కూడా ఒకటి కదా, ఆవు పాలు కదా. అది ఎంగిలి అంటే దాని అర్థం అప్పటికే దూడ చేత తాగబడి ఉండి ఎంగిలి అయినప్పటికీ కూడా ఆవు పాలు పవిత్రమైనవి. కాబట్టి ఇక్కడ ఉచ్ఛిష్టము అంటే ఆవు పాలు అని అర్థం చేసుకోవాలి.
ఎందుకంటే అప్పటికే దూడ చేత ఎంగిలి చేయబడ్డాయి గనక. ఉచ్ఛిష్టం, శివ నిర్మాల్యం, ఇది మనకు సంశయం లేకుండా పవిత్రమైన పదార్థము అని తెలుస్తూనే ఉంది. భగవంతుని దగ్గర నుంచి మరునాడు ముందు రోజు అలంకరణ చేసినటువంటి పువ్వులను ఇటువంటి వాటిని తీసినప్పుడు కూడా వాటిని మనం చాలా జాగ్రత్తగా, చాలా పవిత్రంగా భావన చేస్తాము. వాటిని ఎక్కడైనా నీటిలో పవిత్రంగా కలపడానికి ప్రయత్నం చేస్తామే తప్ప ఇంటిలో అన్ని పదార్థాలు వేసినట్లుగా చెత్తబుట్టలో కూడా వాటిని వేయం. వాటికి ఆ పవిత్రత ఉండి తీరుతుంది. కాబట్టి దీంట్లో మనం సంశయించాల్సింది ఏమీ లేదు. శివ నిర్మాల్యం, అది కూడా పవిత్రమైన పదార్థము. ఉచ్ఛిష్టం, శివ నిర్మాల్యం. వమనం, వమనము అంటే కక్కు, అంటే తిన్న దానిని తిరిగి మళ్ళీ బయటికి విడిచిపెట్టడం అన్నమాట, నోటి ద్వారా విడిచిపెట్టడం. ఇది వమనము. ఇది ఎలా పవిత్రమైన పదార్థం అవుతుంది అని అంటే, తేనెటీగలు ఏం చేస్తాయి, ప్రతి పువ్వు దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న మకరందాన్ని తీసుకుని దాని గూటి దగ్గరికి వచ్చి అవి అప్పటి వరకు తీసుకున్నటువంటి మకరందాన్ని వమనం చేస్తాయి. ఆ తేనె పట్టులో వమనం చేస్తాయి. అంటే అప్పటి వరకు తీసుకున్న మకరందాన్నంతా కూడా తిరిగి మళ్ళీ ఆ తేనె పుట్టలో వమనం చేస్తాయి, కక్కుతాయి. కానీ ఆ తేనె పవిత్రమైనది. పంచామృతాలలో ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఆవు పాలు ఎలా అయితే ఉన్నాయో, తేనె కూడా మనం స్వామివారికి అభిషేకం చేయడానికి ఉపయోగించే పదార్థాలలో ఒకటి. అది కూడా చాలా పవిత్రమైన పదార్థము. ఈ రకంగా ఇక్కడ వమనము చేయబడిన ఆ పదార్థం కూడా మనకి పవిత్రమైనదే. ఉచ్ఛిష్టం, శివ నిర్మాల్యం, వమనం. ఇకపోతే శవకర్పటం. శవము మీద ఉన్నటువంటి కర్పటము అంటే వస్త్రము, అంటే ప్రాణము లేని దాని మీద ఉంచబడిన వస్త్రము అని అర్థం. ఇది ఏ రకంగా పవిత్రమవుతుంది అని అంటే, పట్టు వస్త్రాలు ఎలా తయారు చేయబడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, ఆ తెలుసుకునే క్రమంలో మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, పట్టు పురుగు దాని చుట్టూ ఒక గూడును అల్లుకుంటుందని, దట్టమైన మందమైనటువంటి ఒక గూడును అల్లుకుంటుందని, వాటిని ఆ గూటితో పళంగా వేడి నీళ్ళల్లో వేస్తారని, ఆ తరువాత ఆ పైన ఉన్నటువంటి మందపు పోగులు ఏవైతే ఉన్నాయో అవి పలచబడి ఒకదానికొకటి అతుక్కోకుండా పట్టు దారాల్లాగా అవి విడువబడతాయని మనకి శాస్త్రం చెప్తూ ఉన్నటువంటి, అంటే సైంటిఫిక్ గా వారు చేసేటువంటి ప్రాసెస్ అని మాట్లాడుకుంటే, ఆ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, పట్టు పురుగులను వేడి నీళ్లలో వాటి గూటితో సహా వేసేస్తారు. ఆ పైన అల్లుకున్నటువంటి గూడుతో సహా వేస్తారు. దాని నుంచి వస్తున్నటువంటి వస్త్రము. మరి జీవము లేని దాని మీద ఉన్న ఆ దారాలను తీసుకొచ్చి వాటిని శుద్ధి చేసి మనం ఎలా వాడుతున్నాము అంటే, స్వామివారికి పట్టు వస్త్రాలను తయారు చేస్తున్నారు వాటిలతో. కాబట్టి అది కూడా పవిత్రమైనటువంటి పదార్థమే. శవకర్పటం, జీవము లేనటువంటి దాని మీద ఉన్న వస్త్రము, బట్ట ఏదైతే ఉందో అది కూడా పవిత్రమైనదే. అంటే ఇక్కడ మనం దాన్ని బట్టి ఏం తీసుకోవాలి అంటే, పట్టు పురుగుల నుండి తీయబడినటువంటి వస్త్రములు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది శవకర్పటం. ఇక 5వది కాకవిష్ఠ సముత్పన్న. కాకము అంటే కాకి, కాకవిష్ఠము అనంటే కాకి యొక్క మలము, అంటే కాకి రెట్ట. దాని నుంచి సముత్పన్నము, పుట్టినటువంటిది ఏమిటి అని ఆలోచిస్తే, కాకి రావి చెట్టుకున్నటువంటి పండ్లను తిన్న తరువాత ఆ పండ్లలో ఉన్నటువంటి గింజలను దాని మలం ద్వారా వివిధ రకాలైన ప్రదేశాలలో విడిచిపెడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా రావి చెట్టు పుట్టుకుంటూ వస్తుందన్నమాట. అందువలన రావి చెట్లు ఎక్కువగా రావడానికి కాకి కారణము అనే ప్రసిద్ధమైనటువంటి నమ్మకం మనకి లోకల్లో వినిపిస్తూ ఉంటుంది. అలా ఆ రకంగా పుట్టినటువంటి రావి చెట్టు, దానిని కూడా మనం చాలా పవిత్రంగా భావిస్తాం. అందువలన ఈ 5 పదార్థాలు చాలా పవిత్రమైనవి అని చెప్తున్నారు. ఏ 5 పదార్థాలు? ఉచ్ఛిష్టము అంటే ఆవు పాలు, దూడ చేత ఎంగిలి చేయబడ్డాయి అయినా పవిత్రమైనవే. శివ నిర్మాల్యం, భగవంతుని దగ్గర అలంకరణ చేసిన తరువాత మరునాటికి కూడా అవి నిర్మాల్యమైనప్పటికీ అది పవిత్రమైనదే. వమనము, ఒకసారి తీసుకున్నటువంటి పదార్థాన్ని తిరిగి మళ్ళీ నోటి నుంచి విడిచిపెట్టిన పదార్థము. మామూలుగా అయితే వమనము అది అపవిత్రం అవ్వాలి, కానీ తేనె విషయంలో అది కాదు. ఆ విషయంలో మాత్రం అది పవిత్రమైనదే, వమనమైనప్పటికీ పవిత్రమైనదే. శవకర్పటం, పట్టు పురుగుల నుండి తయారు చేయబడినటువంటి పట్టు వస్త్రములు. అంటే పట్టు పురుగులు వాటి జీవం కోల్పోయిన తరువాత వాటి మీద ఉన్నటువంటి గూడు ద్వారా వస్తూ ఉన్నటువంటి దారాలు, కాబట్టి అవి శవకర్పటములే అయినప్పటికీ కూడా పవిత్రములు. అలాగే కాకవిష్ఠ సముత్పన్న,
కాకి యొక్క మలము నుండి వచ్చినటువంటి విత్తనాల ద్వారా తిరిగి పుట్టినటువంటి రావి చెట్టు ఏదైతే ఉందో అది కూడా పవిత్రమైనదే అని ఆసక్తికరంగా వినడానికి శ్లోకం ఇదేమిటి అని అనిపిస్తుంది. ఆలోచన చేస్తే వచ్చే సమాధానాలన్నీ కూడా అవును నిజమే, ఇవన్నీ కూడా పవిత్రమైన పదార్థాలే కదా మనకి అని అనిపించేలాగా ఉంటుందన్నమాట. శ్లోకం మరొకసారి. ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం శవకర్పటం కాకవిష్ఠా సముత్పన్న పంచైతే అతి పవిత్రకాః. ఇది శ్లోకం. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.